అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. జై తెలంగాణ. సప్పుడు వస్తలేదు. జై తెలంగాణ. కేసీఆర్ నాయకత్వం, కేసీఆర్ నాయకత్వం. సభాధ్యక్షులు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు, మెదక్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, మరి ఈరోజు బీజేపీ నుంచి టీఆర్ఎస్ చెందిన మాజీ ఎమ్మెల్యే సత్తన్న గారు, అదేవిధంగా మన ఎమ్మెల్సీలు, మరి వేదిక మీద ఉన్న నాయకులు, ముఖ్యంగా హరీష్ రావు అన్న నాయకత్వాన ఈనాడు సత్తన్న ఆయన గ్రూప్ మొత్తం కూడా పార్టీలో చేరిండ్రు. సత్తన్న అన్నట్టు 24 గంటలు గడియారం తిరిగినట్టే తిరుగుతాడు మన హరీష్ అన్న. యాడ ఉంటాడో ఆదిలాబాద్లో ఉంటాడు, మళ్ళీ మెదక్లో ఉంటాడు, మళ్ళీ హైదరాబాద్లో ఉంటాడు. ఎక్కడ ఉంటాడో ఎక్కడ దొరుకుతాడో ఎవరికి దొరకడు, తిరుగుతూనే ఉంటాడు. కష్టపడే మనిషి. మా క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇరిగేషన్ పదవి ఇచ్చారు. ఈనాడు తెలంగాణను సస్యశ్యామలం చేసే రాష్ట్రం అంతా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి హరీష్ రావు గారు. నిజంగా మనం గర్వంగా ఈనాడు తలకాయ ఎత్తుకొని చెప్పగలుగుతున్నాం. 1 కోటి ఎకరాలమ్మా కానీ కేసీఆర్ నినాదం ఇస్తే దాన్ని కేసీఆర్ మరి హరీష్ రావు ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఈనాడు అందరికీ తాగడానికి నీళ్లు, సాగుకు నీరు, అన్ని విధాల మనం సౌకర్యం కల్పించే కార్యక్రమం తీసుకుంటున్నాం. ఈనాడు సత్తన్న బీజేపీ నుంచి వచ్చినందుకు వారిని అభినందిస్తున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నాడు. మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసేదానికి ముందుకు వచ్చినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. ఆయన ఒక కార్మిక నాయకుడు, పార్టీ కాదు, ఆయన కార్మిక నాయకుడు. చాలా సంఘాలకు అధ్యక్షుడు ఉన్నాడు. మేము చాలాసార్లు కలిసి పనిచేసాం. సత్తన్న మేమంతా కూడా కార్మిక ఉద్యమంలో కలిసి పనిచేసాం. నీతి నిజాయితీతోటి ఉండే అటువంటి వ్యక్తి మన పార్టీలో రావడం మహిపాల్ రెడ్డికి గెలుపుకు ఒక మంచి బలం వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. మహిపాల్ రెడ్డి గారు కష్టపడి పనిచేస్తూనే ఉన్నాడు. హరీష్ అన్న ఆశీర్వాదం ఉంది. తప్పకుండా పటాన్చెరు గెలిచి తీరుతాం. ఈనాడు ఉన్న వాతావరణంలో రాష్ట్రంలో చాలా టీవీలు చెప్తా ఉన్నాయి, చాలా సర్వేలు చెప్తా ఉన్నాయి. ఒకడు 85 అంటాడు ఎన్డీటీవీ, ఒకడు రాజ్తక్ అంటాడు 90 అంటాడు. ఎవడేమన్నా మన సర్వేలు 100 సీట్లకు మనం వచ్చేదానికి మన కేసీఆర్ రిపోర్ట్ ఉన్నది. ఇంత బలం ఉన్నాక ఇవాళ టీఆర్ఎస్ తోటి నేరుగా ఫైట్ చేసే దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ తెలంగాణ లేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ఉంటే అది కూడా చేతికెళ్ళబడ్డది. నాయకత్వం లేదు. ఓ బుడంగాన్ని తీసుకొచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ పెట్టుకున్నారు. వాడేదో చిల్లరగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను ఒక ఫంక్షన్లో పోతే జయపాల్ కూడా వచ్చాడు. మేమందరం కూర్చున్నప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళకు ఓట్లు తగ్గుతాయి, ఆయన తీసుకొచ్చి అడ్డగోలుగా మాట్లాడిస్తున్నారు, దానివల్ల మీకు నష్టం అవుతుందంటే అట్లా మాట్లాడేవాడే వాళ్ళు లేడు, కాంగ్రెస్ అందుకొని తెచ్చింది అన్నారు. అంటే తిట్టడానికే వాడు అక్కర వస్తాడన్నట్టు. వాడు మరి ఈనాడు ఎమ్మెల్యే కూడా గెలిచే పరిస్థితి లేదు. హరీష్ అన్న మేము పోయి ఆడ మీటింగ్ పెడితే 1000 మంది, లక్షల మంది వచ్చారు. బ్రహ్మాండంగా కొడంగల్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తున్నది. ఈ తరుణంలో ఒక ఐక్య కూటమి ఏర్పడ్డారు. ఆ కూటమి రేపు ప్రజలకు గూటంగా మారబోతుంది.
ప్రజల గూటంగా మారబోతుంది. ఈనాడు ఇంకేముంది, రేపు టిక్కెట్లు అనౌన్స్ అయితే ఇక ఎవడెవడు సిగలు పట్టుకుంటాడో, ఎవడెవడు గోసులు గుంజుకుంటాడో, ఏమవుతుందో ఇంకంతా బయటపడుతుంది. ఈనాడు గంభీరంగా మాట్లాడుతున్నారు, కేసీఆర్ను తిడుతున్నారు, టీఆర్ఎస్ను తిడుతున్నారు. బిడ్డ, మీ బతుకులకు ఈనాడు తెలంగాణలో ఉన్న వెల్ఫేర్ స్కీములు బీజేపీలతో సవాల్ చేస్తున్నాం. వాళ్ళ రాష్ట్రాల్లో ఈ స్కీములు ఉన్నాయా? కాంగ్రెస్ వాళ్ళతో సవాల్ చేస్తున్నాం. మీ పరిపాలించే రాష్ట్రాలలో ఈ స్కీములు ఉన్నాయా అని అడుగుతున్నా. ఈనాడు కళ్యాణ లక్ష్మి ఏమి ఎక్కడైనా లేనటువంటి 29 రాష్ట్రాల్లో లేదు. 1,116 ఇస్తున్నాం కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్. మరి ఈనాడు ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీములలో మన తెలంగాణ నెంబర్ 1 ఉంది, అభివృద్ధిలో నెంబర్ 1 ఉన్నది, ఫైనాన్స్లో నెంబర్ 1 ఉన్నాం, అన్నిట్లో నెంబర్ 1 ఉన్నాం. మనం దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం పరిపాలించబడుతుంది. దీన్ని చూసి ఓర్వలేక అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. ఈనాడు ఏమంటారు, ఒకడోడు కేసీఆర్ను జైలుకు పంపిస్తామంట. బిడ్డ, మీరు బయట ఉండరో లోపల ఉండరో మీరు డిసైడ్ చేసుకునిరా. ఏం మాట్లాడుతున్నారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? తెలంగాణను ఆంధ్రకు తాకట్టు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆనాడు తెలంగాణ ఇచ్చేదానికి ఢిల్లీలో పోరాటం జరుగుతుంటే ఈనాడు నిజాం కాలేజీలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ వాళ్ళు తెలంగాణ ఇవ్వద్దని నిర్ణయం తీసుకొని బహిరంగ సభ పెట్టి సోనియా గాంధీకి మెమోరాండం పంపించారు. మీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. ఆనాడు పోరాటం చేస్తే పిల్లలు చనిపోయినారు. 69లో 369 బ్రహ్మాండ రెడ్డి గవర్నమెంట్లో బలి అయిపోయినారు. మలి ఉద్యమంలో 1200 మంది చనిపోతే ఒక్కడిని మందలిచ్చిన పాపాన పోలే, ఒక్కరింటికి వచ్చి మందలిచ్చిన పాపాన పోలే. ఈనాడు ఏమంటుండు, ఆయన ఉన్నాడు కోదండరాం, కట్టి పతంగ్ అడ్రస్ లేనివాడు. ఆయన ఏం మాట్లాడుతున్నాడు? అమరవీరులకు అన్యాయం చేసిండ్రు. బిడ్డ, ఎవరైతే అమరవీరులు అయినారో వాళ్ళ ఇంటికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇంటికి ఒక కొలువు ఇచ్చాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కేసీఆర్ నాయకత్వాన వాళ్ళందరికీ న్యాయం చేశాం. ఏం చేయలేదని మాట్లాడుతున్నారు. ఈనాడు మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఉద్యమకారులందరిపైన కేసులు ఎత్తేసాం. అన్ని విధాల మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏదైతే వాగ్దానం చేసినామో ఈ స్వతంత్రం తర్వాత ఈ భారతదేశం ఎలక్షన్ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన పార్టీ ఏదైనా ఉన్నదంటే ఓన్లీ టీఆర్ఎస్ అని చెప్పని గంటాపరంగా చెప్పగలుగుతాం. ఎలక్షన్ మేనిఫెస్టో లేని ఇంప్లిమెంట్ చేస్తాం. రైతు బంధు పథకం ఈ భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎవడు రైతుకు సాయం చేసిన మనగాడు లేడు. కేసీఆర్ మనగాడని చెప్పని ఖచ్చితంగా చెప్పగలుగుతాం. ఎకరానికి 4,000, 2 పంటలైతే 8,000 ఇచ్చే అటువంటి గొప్ప వ్యక్తి కేసీఆర్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈనాడు రైతులంతా ఆనందంగా సంతోషంగా తీసుకుంటున్నారు. ఈ మధ్యలో కూడా హైకోర్టుకు పోయి రైతు బంధు పథకం ఇస్తే ఎలక్షన్లో ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టయితుంది, దాన్ని ఆపాలన్నారు. హైకోర్టు 2 చెంపదెబ్బలు పెట్టింది. బిడ్డ, ఇది పాత స్కీమ్ రా, రైతులకు సాయం చేస్తుంటే ఎవడన్నా వద్దంటారా, మీరేం మనుషులు రా అని చెప్పని 2 చెంపలు పంపించి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయమని చెప్పింది. ఒకడేమో ఓటర్ లిస్టు బాగలేదని ఓడిపోతాడు, ఒకడేమో మమ్మల్ని అడగకుండా డిజాల్వ్ చేసినని ఆమె అరుణమ్మ పోతుంది. అందరికి చెంపదెబ్బలు పెట్టింది హైకోర్టు. బిడ్డ, మీరు దమ్ము ధైర్యం లేక, టీఆర్ఎస్ తోటి పోటీ పడలేక, టీఆర్ఎస్ తోటి ఫైట్ చేయలేక కోట్ల చుట్టూ తిరుగుతున్నారు. ఆనాడు హరీష్ రావు బ్రహ్మాండంగా మిషన్ కాకతీయ ద్వారా ప్రాజెక్టులు జరుగుతుంటే అడుగడుగున అడ్డం పడి కేసులు వేశారు. చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద కూడా కేసులు వేశారు. డండి ఎత్తిపోతల పథకం మరి తెలంగాణకు కరువు ప్రాంతమైన దేవరకొండ నియోజకవర్గం ఫ్లోరైడ్ బాధలో ఉన్న మునుగోడు నియోజకవర్గానికి డండి నుంచి నీళ్లు ఇస్తామంటే
దాన్ని కూడా అడ్డుకునేదానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ కూడా ఈ అభివృద్ధిని ఆటంకం చేయాలా? కేసీఆర్ ఈ పక్క పలుతున్నాడు గాలికి పోతాడు అనుకుంటే మనల్ని అడ్రస్ లేకుండా చేస్తుంటే ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు పరేశాన్, బీజేపీ వాళ్ళు పరేశాన్, ఉంటే కమ్యూనిస్ట్ వాళ్ళు కూడా పరేశాన్. అందరు కలిసి నాడు కూటమైనరు. బిడ్డ ఆ కూటమి మీకే కూటమి అవుతుంది రా అయ్యా. కూటమి లేదు, గీటం లేదు. మీ దగ్గర ఎవ్వరికి దమ్ము లేదు, సత్తా లేదు. మీరు డైరెక్ట్గా కేసీఆర్ తోటి పోటీ పడలేరు, కేసీఆర్ పార్టీ అభ్యర్థులతోటి పోటీ పడలేరు అని చెప్పని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. 106 అయినా 600 అయినా తెలంగాణలో వచ్చే గవర్నమెంట్ టీఆర్ఎస్ కేసీఆర్ చీఫ్ మినిస్టర్ అవుతాడని చెప్పని ఖచ్చితంగా చెప్తున్నా. అటువంటి వాతావరణాన్ని ఏ విధంగా డిస్టర్బ్ చేయాలని ప్రశ్నలు. వీళ్ళు కోట్లకు పోతున్నారు, వీళ్ళు ప్రతి అడుగున అభివృద్ధి కార్యక్రమం అడ్డం పడుతుందని చెప్పని మేము మొదలే ఎలక్షన్కి పోతున్నాం. ఎందుకు పోతున్నామంటే ఈ కొడుకులకు ప్రజలను తీసుకుపోయి బుద్ధి చెప్పాలా, వీళ్ళు తప్పులు చేస్తున్నారు, వీళ్ళకు గుణపాఠం చెప్పాలా. ఒకసారి ఎలక్షన్లో వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలని చెప్పని మేము ఎలక్షన్లకు ముందు ఎలక్షన్లకు పోతున్నాం. ఎప్పుడైనా ముందుకు ఎలక్షన్లు పోతే ఇంకా సంఖ్యలు ఎగిరేసుకొని పోవాలా ప్రతిపక్ష పార్టీలు. అధికారం చేతులకు వస్తుందని చెప్పని ఓర్నియమ్మ ఏడుస్తున్నారు అనే ఇంకా 9 నెలలు ఉంటే ఎందుకు పెట్టాం అంటాడు. ఎలక్షన్ పెట్టకపోతే పెట్టలేరంటారు, పెట్టలేము ఎందుకు పెట్టామంటారు. మీకు ఆడలేక మధ్యలో బాగలేదన్నట్టు మీ కథ ఉంది. కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు 5 వాళ్ళంటారు మా గవర్నమెంట్ ఏర్పడతట, గవర్నమెంట్ అవుతాడు. 5 మీరు గెలిస్తే అదృష్టవంతులు రా బాబు. కేసీఆర్ సర్వేలో 5 సర్వేలు చెప్పించాడు, అన్నిట్లా బీజేపీ 0 పెద్ద 0 చూపిస్తుంది. మీకు సీట్లు గెలుచుకునేది లేదు, ఓట్లు తెచ్చుకునేది లేదు. ఈనాడు సత్తన్న వాళ్ళకు ఒక మంచి స్తంభం, ఆ స్తంభమే మాకు వచ్చింది. ఇక 3 స్తంభాలు ఉన్నాయి, మీకు 4 స్తంభాలలో స్తంభం మాకు వచ్చింది. ఇంకో స్తంభం ఎప్పుడు వస్తుందో తెలియదు. బీజేపీ వాళ్ళు పరేషాలు ఉన్నారు. ఇదేం రారీసేమో మాకు అడ్రస్ లేకుండా చేస్తున్నారు, ఇదేం రాని పరేషాలు ఉన్నారు. కాబట్టి మాకు బడుగు బలహీన వర్గాల వ్యక్తి సత్తన్న ఒక స్తంభం వచ్చింది, మాకు ధైర్యం వచ్చింది, ఈనాడు బలం వచ్చింది. మా మైపాల్ రెడ్డికి తప్పకుండా గెలుపుకు నాంది పలుకుతున్నది ఈనాడు పటంచెరు నియోజకవర్గంలో. ఆ పరిస్థితిలో మనం ఎలక్షన్లో పోతుంటే ఈనాడు ఏం మాట్లాడుతున్నారు. ఆయన ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గాడు ఆయన గడ్డమే తీయడంట. ఆయన అధికారం రాకపోతే ఇక అంటే అధికారం రాదు, ఆయన గడ్డం తీయడు. ఆయన పేరేం కావాలా? గడ్డం కుమార్ రెడ్డి అని కావాలి. ఇక ఆయన పేరు అదే అవుతుంది. ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎవరు? కోదండరాం. ఆయన అంట తెలంగాణ ఉద్యమాన్ని చాలా నడిపించిండట. కోదండరాం నేను జేసీ చైర్మన్ ఎవరు చేసిండు? కేసీఆర్ జయశంకర్ గారు అన్ని పార్టీలను ఒప్పించి నేను జేసీ చైర్మన్ చేస్తే నీ ఉద్యమ ప్రోగ్రాంలకు అన్నిటికీ టీఆర్ఎస్ అండ లేకపోతే నీ అడ్రస్సే ఉండేది కాదు. మేము తెలంగాణ కొరకు నేను జేసీ చైర్మన్ పెడితే తీరమన్న ఎలక్షన్ అప్పుడు ఏమన్నాడు? మీరు ఇష్టం వచ్చిన ఓటేసుకోండి. ఈయన కూడా ఇష్టం వచ్చిన వేసుకోమని మనకు తెలియదా? అంటే ఆయన టీఆర్ఎస్ గెలవడం ఆయనకి ఇష్టం లేదు, టీఆర్ఎస్ అధికారంలో ఇష్టం లేదు. ఇవాళ టీఆర్ఎస్ మీద దుమ్మెత్తి పోస్తున్నాడు. గెలువు, ఎన్ని సీట్లు గెలుస్తావు గెలువు చూద్దాం. నువ్వు పోటీ చేయి డైరెక్ట్గా, నీ జేఏసీ తరపు నుంచి, నీ జనసమితి నుంచి పోటీ చేయి, దమ్ము ధైర్యం తెలుసుకో. ఈనాడు మేము చెప్పేది ఏంటంటే సిపిఐ పార్టీ సిద్ధాంతాలు గంగలు పోయినాయి. తెలుగుదేశం అని మనకు అడిగడుగున అడ్డం పడ్డాడు. ఆనాడు పార్లమెంటులో చిదంబరం తెలంగాణ ప్రక్రియ ప్రారంభం చేస్తామంటే రోజే ఎయిర్పోర్ట్కి వచ్చి బాబుకే టెలిఫోన్ చేశాడు. బాబు తెలంగాణ అయిపోయింది, రేపు తీర్మానం పెడుతున్నా అన్నాడు. రాత్రి నిద్రపోలే చంద్రబాబు. ఎస్ఎంఎస్లు పెట్టి ఆంధ్ర బంధు కాలిచ్చి అసెంబ్లీలో ఎమ్మెల్యేలు అందరినీ రాజీనామా చేపించి
మీరు తెలంగాణ ఇస్తే మీ గవర్నమెంట్ పడగొడతామని బెదిరించారు. దానివల్ల తెలంగాణ నోటి దగ్గరకు వచ్చిన తెలంగాణ వెనకపోయింది. కాంగ్రెస్ ఏమన్నది విస్తృత చర్చల ద్వారా తెలంగాణ ఇస్తామని వెనకపోయింది. దానితో అధైర్యపడి మన పిల్లలు 1200 మంది ఆత్మహత్య చేసుకున్నారు, కాల్చుకొని చచ్చిపోయినారు, ఉరేసుకొని చచ్చిపోయినారు. ఇక తెలంగాణ రాదేమో, మనకు ఉద్యోగాలు రావు, మనం హోటల్లో కూడా సాగు చేసే డబ్బులు కూడా దొరకదు మనకు, ఇక మన గతి ఇంతే అని చెప్పని అధైర్యపడి అమ్మాయిలు అబ్బాయిలు చనిపోయినారు. ఈ విధంగా అడ్డపడ్డటువంటి చంద్రబాబును ఈయన అడ్డం పెట్టుకున్నారు. చంద్రబాబు ఏమో ఆడ తోలు బొమ్మలు ఆడిస్తున్నాడు, ఆడ కూర్చుంటాడు, బొమ్మలు తిప్పుతూ ఉంటాడు. ఈడ కాంగ్రెస్ వాళ్ళు ఎగురుతూ ఉన్నారు. ఈ చంద్రబాబు ఆటలు, కాంగ్రెస్ వాళ్ళ ఆటలు రేపు ఎలక్షన్ డిసెంబర్లో ఏదైతే తీర్పు వస్తుందో గుణపాఠం చెప్తాం. అడ్రస్ లేకుండా పోతారు వీళ్ళందరూ కూడా. తెలంగాణ ద్రోహులు, తెలంగాణ మోసగొండి వాళ్ళు, తెలంగాణ శక్తులను మనకు విచ్ఛిన్నం చేసే అటువంటి పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్తారని చెప్తూ మీరు ఈనాడు సత్తయ్య గారు చాలా మంచి పని చేశారు. వారి కార్యకర్తలతో సహా వచ్చారు. చాలా ధన్యవాదాలు వారికి. ఇదే కార్యక్రమం ఇంకా రాష్ట్రం మొత్తంలో బీజేపీలను చాలామంది ముఖ్యులందరూ కూడా వచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరగబోయేది రణరంగంలో విజయం కొరకే అందరం కూడా కలిసి పనిచేద్దామని చెప్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. Thanks for watching. Please like, comment, share. Follow on Facebook, Google+, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.